చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమును భూమిని సమస్తాన్ని సృష్టించిన యెహోవా దేవా, మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో మరి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సంతులతో ప్రభా, మీ పాదాల దగ్గర కూర్చొని ప్రభా మరొకసారి మీ జీవవాక్యములను ప్రభా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడికను ప్రభా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఇష్ట ప్రకారం మీ చిత్త ప్రకారం నడిపించమని ఇప్పుడు దాకా పాటల ద్వారా మీరు మహిమ పొందిన వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము బర్త్డే, పుట్టినరోజు అంటే జన్మదినం గురించి భక్తుడు దావీదు మహారాజు రాసినటువంటి మాటలు 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం, ఈ 3 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణములంటి వారు, వారితో తన అంబుల కొద్ది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, బహుమానం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. స్వాస్థ్యము అంటాడు, మళ్ళీ బహుమానం. ఏమండి, బహుమానాలు ఎన్నో. బర్త్డే చేసుకుంటే, గృహప్రవేశాలు చేసుకుంటే, మ్యారేజ్లు చేసుకుంటే కదా ఏం చేస్తాం, మనం బహుమానం తీసుకెళ్తాం. మనం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అకేషన్ వాళ్ళు చేస్తారు. ఈ బహుమానాలు లోకానికి సంబంధించినవి. ఈ బహుమానాలు లోకానికి సంబంధించినవి. కానీ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటే దేవుడు ఇచ్చిన బహుమానం. ఆ బహుమానం ఇవ్వడంలో దేవుడికి ఎంతో సంతోషం. ఆ బహుమానం మనకి ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. దేవుడు తెలుసా, వారిని కరెక్ట్గా దేవుడిచ్చిన పద్ధతిలో, బైబిల్లో దేవుడిచ్చిన పద్ధతి ప్రకారం పెంచితే ఆయన చాలా సంతోషిస్తాడు. ఆ పద్ధతిని తప్పి మనం నడిపిస్తే ఆయన బాధపడతాడు. బాధ, చింత కదా. ఆదామును పంపాడు, నేలమట్టితో చేసి తన జీవాన్ని పూజాడు. అంటే తనకున్న శక్తిని కొంత భాగాన్ని ఆదాములో పూజాడు. ఇది ఆదాము, ఇది యెహోవా దేవుడు, సృష్టికర్త. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము అన్న శక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు యెహోవా, లోకాలను కలగజేసిన దేవుడు. ఇది దేవుడు అనుకోండి కొంతసేపు. ఇందులో నుంచి కొంత భాగం ఏం చేశాడు, మట్టి బొమ్మలోకి దేవుడైన యెహోవా నేల మట్టి నుంచి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆ భాగాన్ని ఏం చేశాడు, ఈ బొమ్మలోకి ఊదాడు. ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మది ఏంది, మట్టి. అదేంటి, మట్టి. ఆ బొమ్మను చేసి ఆకారం చేశాడు. తన స్వరూపం నందు తన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఆదికాండం 1:26లో ఇక్కడ రాయబడి ఉంది. ఒక సమావేశం పెట్టుకున్నారు అక్కడ. ఆదికాండం 1:26-27లో పెట్టుకుని ఆ తర్వాత ఏం చేశారు, బొమ్మను చేసి దేవుడు ఊదినప్పుడు బొమ్మ ఏం చేసింది, లేచింది. ఆయనే ఆదాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను. చాలు, అంతవరకు చాలు. చేశాడు. చేసిన తర్వాత ఆదాము కొంతకాలం, ఎంతకాలం రాయబడలేదు, అలా ఉంటూ ఉంటే మరి నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేక సాటి సహాయంగా ఏమండి స్త్రీని అమ్మనే కలుగజేసుకున్నాడు. వాళ్ళిద్దరిని కలగజేసుకోవడంలో దేవుడికి సంతోషం. ఎందుకంటే ఆయనకి పిల్లలు కావాలని ఒక మంచి ఆలోచన కలిగినట్టుగా ఉంది. ఆయన కుటుంబం, ఒక ఫ్యామిలీ, దేవుడికే పిల్లలు కావాలని కోరిక పుట్టినప్పుడు
ఆ దేవునిలోంచి వచ్చిన మనకు పిల్లలు కావాలని కోరిక కలగదా? ఆయన కలిగిన కోరిక మేరకు మనకు ఆలోచన ఏమండి కలిగింది అంతే. అందుకనే మరి ఇద్దరిని కలిపి ఏమండి వివాహం చేసినప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? మొట్టమొదట ఏమండి సంతానము, గర్భఫలము కావాలని మరి సేవకులతో మీటింగ్స్లో, చర్చిల్లో ప్రార్థన చేయించుకుంటారు విశ్వాసంతో. దైవ సేవకులు అభిషేకం పొందారు, దేవుని దాసులు, వారిలో ఏదో ఒక పవర్ ఉంటుంది అని విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేయించుకున్నప్పుడు, వాళ్ళ విశ్వాసం గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ గర్భఫలం దేవుడు ఇస్తున్నాడు. విశ్వాసం అనేది చాలా గొప్పది. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, అడిగిన దానికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి కదా, ఏదైనా సరే. కాబట్టి ఈ విధముగా దేవుడు ప్రణాళిక చొప్పున వీరందరినీ కూడా దేవుడు ఆదామావులను చేసిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించి ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. నింపండి అని ఆశీర్వదించాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రణాళికలో ఎఫెసీ 1:4-6 ప్రకారము ఆయన ప్లాన్లో వచ్చేసాం మనం అంతా. ఎఫెసీ పత్రిక 1:4-6 ప్రకారము దేవుడు అక్కడే మనల్ని కన్నాడు. మనకిచ్చే గర్భఫలాలను అక్కడే కన్నాడు. ఎంతమంది నరులను చేయాలి భూమి మీద అనేది ఆయన లెక్కలో, ఆయన గ్రంథంలో రాసి పెట్టేశాడు. మనకి తెలియదు. చదువుతామా? 1:4-6 కలిపి ఎట్లనగా తన ప్రియుడు, తన ప్రియుడట, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు మత్తయి 3:17. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఉచితముగా అంట, ఏమిచ్చి కొట్లా ఏమంటే, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా మన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. చూసారండి, క్రీస్తులో, ఎవరిలోనే? క్రీస్తే మూల కారకుడు, క్రీస్తే. క్రీస్తు లేకుండా ఏమీ లేదు. అంటే ఇక్కడ తన ప్రియుడు అంటే యేసు ప్రభు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, కృప అన్నాడు అక్కడ. అందుకు ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వల్ల కలిగిన దేవుడి స్తోత్రం. కృప అక్కడ కృప. అలాగే తీతు 3:5 కూడా అదే మాట చెప్తాడు. ఇంకో మాట కృప గురించి తీతు 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించెను. అదండి, మనము చేసిన క్రియల ద్వారా కాదు మనకు రక్షణ ఇచ్చింది. మనం చేసిన క్రియల ద్వారా కాదు మనకు గర్భఫలం ఇచ్చింది. క్రియలు ఎవరు కూడా చేయలేకపోతున్నారు. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటే ఏ మానవుడు కూడా పరిశుద్ధుడుగా ఉండలేకపోతున్నాడు. ఆదాము ఉన్నాడా? ఏమన్నా చేశాడా దేవుడు? ఏమీ చేయలేకపోయాడు. చేశాడు ఏమన్నా? ఏమి చేయలే. ఈ పండు తినొద్దు ఆదాము వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. మాట వినలే. ఆయన వచ్చేసరికి, తండ్రి వచ్చేసరికి దాక్కున్నారు చెట్ల చాటు. వెంటనే తెలిసిపోయింది. ఏంటి, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? నేను తినవద్దన్న పండు తిన్నారా ఏమి? చూసారండి,
ఏంటి మన పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాం ఎక్కడికన్నా, వచ్చేసరికి ఏదో ఒకటి పాడు చేస్తారు. పాడు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసరికి తల్లిదండ్రులు చూసి దాక్కుంటారా, భయపడతారా, తెలిసిపోతే అప్పుడే మనకు మొఖం ఏమిరా ఏం చేశారు రా నిర్వాహకం, ఏం చేశారు, ఏదో పాడు కొట్టారు, ఏదో పాడు చేశారు కదా. అదే స్వభావం ఆదాము హవ్వల నుంచి వచ్చిన స్వభావము మనలో జీర్ణించిపోయింది. అందుకనే నరులను దేవుడు చేసినందుకు ఆయన సంతాపము చెందాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రారంభంలోనే మనల్ని క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఏంటి, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం అట. ఏంటి, తన చిత్తం అంటే దేవుని చిత్త ప్రకారం ఏం చేశాడు, దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఈ కుమారులు ఎవరికి, దేవునికి. దేవునికి కుమారుడు, నీ కొడుకు కాదు. ఎన్నాళ్ళు నా కొడుకు నా కొడుకు, నాకు బిడ్డ, నా బిడ్డ. ఏం బిడ్డ, తల్లి ఎప్పుడో, బిడ్డ ఎప్పుడో, కొడుకు ఎప్పుడో తెలీదు. అవునా, నువ్వు 70 ఏళ్ళు బతికితే కొడుకు 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి పోతాడు. చిన్నప్పుడే పోతాడు, పుట్టగానే పోతాడు, పుట్టక ముందు పోతాడు. ఆయన దయా సంకల్పం, దాని గురించి నువ్వు చింతించవలసిన అవసరమో లేదు. అందుకే యోబు గారు ఏమన్నాడు, యెహోవా ఇచ్చాను అన్నాడా. ఎవరు ఉన్నారండి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో? ఉన్నారా? లేదు, లేనే లేరు. అందుకే మోషే గారు ఏం చెప్తారు, అల్పకాలము పాపపోగాలండి ఇదే. నువ్వు ఎంత ఉన్నా, ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత సంపాదించినా. అవునా కదా. ఈ అబుదాబిలో మరి చూడు, రాజుగారట 3 ఫోటోలు పెడతారు అక్కడ. తండ్రి చనిపోయాడు, కొడుకు చేతగాని వాడిగా ఉన్నాడట. విన్నాను నేను. అంటే ఆయన ఎక్కడికి తీసుకొచ్చి జెండా, దేవునికి స్తోత్రం. ఎంతటి వాడమైనా సరే, ఎంతటి వాడను నేను యేసయ్యా. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, నేను ఎంతటి ప్రభువా, ఎంతటి వాడను నేను యేసయ్యా, బొంతైన యోగుడను కానయ్యా. వాక్యం చెప్తే గొప్ప, పెద్ద రెవరెండ్ అయితే, బిషప్ అయితే గొప్ప, గౌన్ వేస్తే నో. ఎంతటి వాడనయ్యా, పిలిస్తే రావాలి నేను. నరులారా తిరిగి రండి నాయనా, మట్టికి మార్చేస్తాడు, ఎప్పుడో తెలియదు. అందుకే యాకోబు గారు రేపు ఏమి సంభవించడం నీకు తెలియదు. ఎంతలో కనపడే అంతలో మాయమైపోయి నీటి వంటి వారు కదా అంటాడు. కానీ అలాగే గడ్డితో సమానం అంటాడు. వడగాలి కొట్టగానే గడ్డి ఎండును, పువ్వు రాలును. మీరు కూడా అటువంటి వారి అంటాడు యెషయా గ్రంథంలోను, యాకోబు పత్రికలోను. ఏమండి, అవన్నీ గుర్తు చేసుకుంటే మానవునికి అహంకారము ఉండనే ఉండదు. ఒకరికొకరు లోబడి ఉంటారు. లోబడే స్వభావము నేర్చుకుంటాడు. అది ఎక్కడ నేర్చుకోవాలంటే ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు దగ్గర అంటే బైబిల్లో చదివి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం అంట, దేవుడి కోసం ముందుగా దేవుడు పంపించాడు. ఏమండి, ఆదాము నుంచి కదా, కయ్యూను నుంచి. మొట్టమొదటి పుట్టినోడు కయ్యూను, ఆ తర్వాత పుట్టినోడు హేబేలు. మొట్టమొదటి చచ్చిపోయినోడు హేబేలు. అందుకే హేబేలు మొదలుకొని నేటి వరకు అని చేయాలి ప్రార్థన. ఆదాము మొదలుకొని నేటి వరకు అంటారు ప్రార్థనలో. చనిపోయినోడు ఎవరు? మొత్తట హేబేలు. మరణించి మట్టిలో పెట్టింది ఎవరినే? హేబేలు. పుట్టినోడు కయ్యూను. అదే ఆదికాండం 4వ వచనంలో అక్కడ చెప్తుంది, అవ్వ యెహోవా దయ వలన. ఆదికాండం 4:2 యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి. ఆయన మాట చొప్పున మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నప్పుడు ఆయన దయ వల్ల అంతే, మనదేమీ లేదు. నేను చూడండి, నాకు 8 మంది పిల్లలు, నాకు చూడండి 13 మంది నాకు అంటాడు అలీం ఖాన్ వచ్చి మా దగ్గర సెక్షన్లో. ఏంటండి 13, 14 కార్డు సరిపోదు, మెడికల్ కార్డు. దేనికని ఆయనకి దేని సంతానం అయ్యా, అల్లా ఇచ్చాడు, అల్లా ఇచ్చాడు. విశ్వాసం చూసారండి.
పోయినా బాధపడరు, వచ్చినా బాధపడరు. ఆ 13 మందిలో ఒకటికి ఏదైనా అయితే ఈ పిల్లలని తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపించేస్తారు, నలుగురు మోసుకెళ్ళి. తల్లిదండ్రులతో పని లేనే లేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంది. టైం అవ్వగానే నమాజ్ చేస్తాడు ఆయన, రోజు చూస్తున్నాను. ఎంతమందికి ఉందయా భయం? భయం మంచిదే, భక్తి మంచిదే, కానీ రూటు తేడా వచ్చింది. ముస్లిమ్స్ కూడా అదే చెప్తాను నేను. ఇసాలే సలాం పి రానే వాళ్ళ ఆయన ఉందంటావు కదా, మరి ప్రభు వస్తాడా, మీ ప్రవక్త వస్తాడా మళ్ళీ సెకండ్ కమింగ్? నేను తీసుకెళ్తానని చెప్పాడా ప్రవక్త? మహమ్మద్ ప్రవక్త లేదు. మరి ఏంటి మరి మీ ఆరాధన? వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, కొట్లాడతారేమో. కొట్లాట కాదు, ఇది ఉన్నది చెప్తున్నాను నేను. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నువ్వు గొప్పడు ఎప్పుడూ చెప్పలే. అందులో పుట్టి, అందులో పెరిగి, అందులో సావాసం చేసేవాళ్ళు ఎంతవరకు ఎవరో బిహెచ్ఎల్ ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉన్నారు క్రైస్తవులు. పేరుకే. నీ అంత కెపాసిటీ, అంత ధైర్యం, అంత తెలివి, అబ్బా ఏమయ్యా నిన్న మొన్న వచ్చు. మేము ఐఎస్ఏ అంటాడు ఇంకోడు. ఏమో ఐఎస్ఏ లేదు, బిఎస్ఏ లేదు, జావ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? కృపామహిము తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులము నిర్దోషమునే ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచండి. ఆ ఏర్పాటు చొప్పున మరి ప్రసాద్ గారిని పద్మము దేవుడు ప్రేమించి ఆ ప్రణాళిక చొప్పున గర్భఫలము, 2వ గర్భఫలము యెహోవా అభిషేకం దేవుడు ఇచ్చాడు. అది మనము నమ్మాలి. దేవుడికి స్తోత్రం. మనం నమ్మాలి. నమ్మి వాళ్ళని తగిన రీతిలో మనము జాగ్రత్తగా పాలన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, సామెతల గ్రంథంలో 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఏమండి? బాలుడు నడవలసిన త్రోవ అనగా యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము. వేదాలు కాదు, పురాణాలు కాదు, భజనలు కాదు, ఇంకేంటి డ్యాన్సులు కాదు, కరాటాలు కాదు. నో, దేవుడు చెప్పింది మనం చేయాలి. నేను చెప్పింది మీరు చేయండి. గన్ని పెట్టాను అర్థంలాగా ముందే, అప్పుడు చూడండి. చదువమ్మా. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి కోడింగ్ అదే అంటాడు. తాత ప్రార్థన చేస్తానంటే వచ్చేసి చిన్నోడు కూర్చుంటాను వాడిలో, ఇలా ప్రార్థన చేస్తుంటే చేయి పట్టుకుని తల మీద పెట్టి అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేవంగానే ప్రతిరోజు ఇక్కడ వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను నేను. ఏమండి? కాబట్టి పిల్లలకు మనం చేసే ప్రార్థనలు బట్టి వాళ్ళకి దేవుడి జ్ఞానం ఇస్తాడు. అందుకనే పసిపిల్లల ప్రాణం కొరకు మనం ఏం చేయాలి? విలాప వాక్యం 2:19లో రేయి మొదటి జాములు లేచట ప్రార్థన నీకు ఎప్పుడు మెలుకొస్తే అప్పుడు. మరి లేవగానే ఉదయం పిల్లల్ని తల మీద చేయి పెట్టి, అయ్యో టైం అయిపోతుందని అనుకోకుండా తల మీద చేయి పెడితే తల్లి దీవెన అవసరం పిల్లలకి. తల్లి అనిపించుకోవడానికి ఎన్ని జన్మలెత్తాలి అంటారు చాలామంది. తల్లి అమ్మా అంటారు అందరినీ. అండి, తల్లి దీవెనలు పిల్లలకి అవసరం. తండ్రి అని లేదు అక్కడ. తల్లి మరచినా మరువనంటిలే, తండ్రి విడచినా విడువనంటిలే, నా కొరకు బలి అయిన దేవా నేనెట్లు మరతునయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. తల్లి మరిచిపోతుంట, తండ్రి వయసు వచ్చినాక సంపాదించినాక అటుపోతుంటే ఇటుపోతాడు. పోరా బాబు, నీతో నాకేం పని లేదు, నువ్వు పుట్టలేదు అనుకుంటానంట కదా. కానీ మన తండ్రి, మన ప్రభువు ప్రేమ
అపారితమైన ప్రేమ. తన ప్రేమ చేత క్రీస్తులో మనలను కన్నాడట, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు మేరకు మనం జాగ్రత్తగా ఉండి మన పిల్లల్ని ఏం చేయాలి? ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. నీ మొర ఆలకిస్తాడు. అనుకూల సమయం ఉన్నందు నీ మొర నేను ఆలకిస్తానన్నాడు. అయ్యో చేస్తున్నానండి ప్రార్థన చేయకుండా ఏం చేయనండి. చెయ్యో కరెక్టే, నీ ప్రార్థన అక్కడికి వెళ్ళాలి. వెళ్తుంది ఒకరోజు కాదు, ఒకరోజు వెళ్ళదని అనుకోకు. ప్రభువునందు మీ ప్రార్థన వ్యర్థము కాదని మీరు ఎరిగి మీరు స్థిరులను కథల వారిగా ఉండండి అంటున్నాడు. ఇసుకు రాకూడదు. ఒక విధవరాలు లోకాసువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళింది? మంచోడి దగ్గరికి వెళ్ళిందా? అన్యాయస్తుడనే న్యాయాధిపతట. అన్యాయం అక్రమం వాడు, ఏమేమి వ్యాపారాలు చేస్తాడో, దుష్టుడు దుర్మార్గుడు, ఆడే దొరికాడు. అంటే దొరికాడంటే ఇంక అదే టైం. అటువంటి వాడి మనసును దేవుడే ఇప్పేసాడు. మాటికి వెళ్ళి జరుగుతుందంట పాపం. అలాగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు విధవరాలకు న్యాయం జరిగించినప్పుడు అనుదినము నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడుతుంటే నీకు ఇంకా త్వరగా దేవుడికి స్తోత్రం. త్వరగా ఏం త్వరగానయ్యా బాబు, 10 సంవత్సరాలు పట్టింది. ఏం చెప్తారండి పాస్టర్ గారు అనేవాడిని. నాకు తీసుకొచ్చేసింది. మరి నువ్వు రక్షణ పొందని ఇంటి వాడు రక్షిస్తానని అపోస్తలుల గారు 2:36 ఉంటే 32లో భార్య రక్షణ కొరకు భర్త మొరపెడుతుంటే ఏంటి ఇన్ని సంవత్సరాలు ఉంటాయా, చచ్చిపోతున్నాను నేను అనేవాడిని. సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేవాడిని. అక్కడికి జనాకరణ గారు కూడా ప్రార్థన చేయించుకున్నాను. విశ్వాసం అండి. ఒక లెటర్ రాస్తే జవాబు రాసి కూడా అయింది జనాకరణ. అన్నీ అర్థం గారు తెలియదు అప్పుడు. ఒకటి కాదు, ఎందుకంటే నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను చేశాడా? మరి నువ్వేం చేస్తున్నావు? వచ్చింది లేకపోతే లేదనుకుంటున్నావా? నా భర్త వచ్చాడు లేకపోతే లేదు, నా రక్షణ నాదే అనుకుంటున్నావా? నువ్వు భర్తను వదిలేసి భార్యను వదిలేసి లేదు. భర్త ప్రవర్తన బట్టి భార్య రక్షణ పొందుతుంది, మార్గం పొందుతారు. భార్య రక్షణ బట్టి భర్త రక్షణ బట్టి భార్య, ప్రవర్తన బట్టి రక్షణ అట్లే ప్రవర్తన బట్టి. అందుకని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనడా? నిన్ను చూడాలి, నీలో ప్రభువు చూడాలి. అప్పుడు ఒక రోజు దేవుడు ఆయన కార్యం చేస్తాడు, మన మనసులో వెళ్తాడు. కాబట్టి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీడు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. హృదయం నేను చూశానండి. 3 హృదయాలు చూశాను సిస్టర్స్ ఆలయంలో. అలాగైనా 3 నిలబడ్డారు సాక్షి అని. ఎమర్జెన్సీ అంటే చెప్పండి అమ్మా, లేకపోతే లేదు. అయ్యగారు హైదరాబాద్ నుంచి వచ్చారు, టైం లేదు, ఫుల్ టైం ఆయనకి ఇవ్వాలి. 2 నెలల పైన అయింది. అయ్యగారు మొత్తం సంఘాలన్నీ చెప్తూ మాకు వార్త వచ్చి అయ్యగారిని ఆహ్వానించాం. అందుకే ఈ వారానికి సాక్ష్యాలు క్యాన్సిల్, స్పెషల్ పాటలు క్యాన్సిల్. ఇన్ని సంఘాల్లో ఆ యొక్క భాస్కర్రావు పాస్టర్ గారు, సిహెచ్ భాస్కర్రావు గారు శభాష్ అనిపించుకున్నారు. వాక్యానికి రెఫరెన్స్ ఇచ్చాడు, అవి కట్ చేశాడు. అలా ఉండాలి సేవకుడు అంటే. ఏమంటే దగ్గరికి వెళ్ళినట్టు అయింది. నీ హృదయము విరిగి నలిగిన హృదయం అంటే అదే. నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు. నీ పసిపిల్లల ప్రాణమే, ఎవరితో కాదు, నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము కదా. యేసు ప్రభు ఏం చేశాడండి? చూసారు ఎందుకన్నా మోకాళ్ళు ఉండి ఫోటో. ఎవరి కోసం? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఎత్తాడండి ఒలీవ కొండ మీద. అవునా? మరి మనం చిన్న ప్రార్థన చేసేసి అంటే అవసరానికి, లేకపోతే పెద్దవాళ్ళు ప్రార్థన చేసి టైం లేదు, అది లేదు, ఇది లేదని చెప్తే ఎలాగా? ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనము చూడలేము. ఎందుకంటే ఆయన బుడ్డిని మనము కన్నీటితో నింపాలి. శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పిల్లల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా భార్యకి. ఇవన్నీ చూసుకుంటూ మనం ఏది చేసినా ప్రభుకి చేయాలి. ఆ మాట రాసి ఉంటూ ఒకసారి మత్తయి సువార్త
మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనము 6-7 వచనాలు. ప్రార్థన చేయనప్పుడు మీరు ఏమంటాడండి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీవన్నాడు. మీరనలే, మీరంటే బహువచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? గదిలోకి. ఊరి మీదకి కాదు. మా దగ్గర ఉన్నారు హైదరాబాద్ లో ఊరి మీదకి వెళ్ళేటోళ్ళు. ఇలా చెప్తాను నేను. ఏంటి ఇంత కఠినమైన బోధ? ఇది ఎవడు వినగలడు అన్నారు ఆనాడే మొదటి శతాబ్దంలో. చదువమ్మా. గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు చూడండి, రహస్యమందున్న నీ తండ్రికి కనపడడం. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇత్తడ లేదా? ఇస్తానన్నాడు, నాకు ఇచ్చాడు. అందుకే యెహోవాను రుచి చూచి తెలుసుకోండి, చూపిస్తాడు టేస్ట్ కదా. ఈ లోకంలో మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి మటన్లు, మంచి మంచి భోజనాలు, మంచి మంచి ఫ్రూట్స్ కదా, మంచి మంచి విలాసాలు ఏమంటే. మరి ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చామంటే మరి ఎవరికి ధన్యత? లేదంటే అందరూ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఏం చేస్తున్నావు వచ్చి? నువ్వేం చేస్తున్నావు? అమెరికా వెళ్తే 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు. ఎందుకు వెళ్తున్నావు? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ బంధువుల కోసం. నువ్వేదో డబ్బు ఉండి వెళ్తావు. ఇదా ప్రభు కోసం వెళ్ళావు. ఎవరి కోసం? దేవునికి స్తోత్రం. ఆయన కనపరచు. ఏం చేయాలి? ఆయన కనపరచాలి. చదువమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అదండి, విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని దీర్ఘ ప్రార్థనలు అంటారు. లేకపోతే మార్కు సువార్త 7:6 పెదవుల ప్రార్థన దేవుడు వినడట. విరిగి నలిగిన హృదయంతో అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. అదే 6వ మత్తయి సువార్త 6:31-32. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతించవద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించారట. అన్ని విచారిస్తారు. నీకెందుకు? ఇవన్నీ నీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇస్తాను. రేపటిని గూర్చి చింతించొద్దు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించదు. ఏనాటికి చాలును. అయ్యో రేపు ఎలాగా ఎగ్జామ్, అయ్యో రేపు ఎలాగ రాస్తాడా లేదా? రాయకపోతే పోనీ, దేవునికి స్తోత్రం, ఆయన చూసుకుంటాడు. నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టని వాడు మోకరించినప్పుడల్లా, ప్రభా ఏంటి నాయన సోదర మీటింగ్కి వెళ్ళి వస్తే, ఏంటి నాయన ఇక్కడ చర్చికి వెళ్ళి వస్తే, ఏంటి నాయన అదేంటి నాయన అని ప్రార్థన చేసేవాడు నేను. అంతేనండి. నెల, 2 నెలల, 3 నెలల, సంవత్సరాల, 2 సంవత్సరాల అంటే ఉన్నాడు మా పాప, మా బాబు. ఏంటో మరి అది దేవుడనే దెయ్యం పట్టిందని, దేవుడనే పిచ్చి పట్టిందని, ఏంటయ్యా అని స్నేహితులు అనేవారు. ఏమండి అక్కడ బస్సులు ఎక్కితే గంటసేపు కూర్చోవాలి. బస్సులో బాగా ఎక్కితే బీచ్ వెళ్ళాలంటే బైబిల్ పెట్టింది, కీర్తనల బుక్ ఇది. కీర్తనలు కలిపి ఉన్నాయి. 13 రూపాయలు దీని ఖరీదం. కొన్నాను బైబిల్ ట్రైనింగ్ అవ్వకముందే. అది ఇంకా నడుస్తుంది చూసారా? అవి అతుకులేసాను. కొత్త బైబిల్ తేవచ్చు కదా అంటే ఏంటో వదలకొద్దు కాదు దీన్ని. దేవునికి స్తోత్రం. కొనలాగా డబ్బులు లేక ఉన్నాయి బైబిల్. ఏమండి చూసారా?
కాబట్టి దేవుడు అంత ప్రేమ, అంత ప్రేమ. అది చూసిన వాళ్ళకే తెలుస్తుందండి. దేవుడికి స్తోత్రం. చూడని వాళ్ళకి తెలియదు, అనుభవించిన వారికి తెలియదని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చూద్దాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులు విధేయులు ఉండి, ఇది ధర్మమే, ఇది ధర్మం. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, తల్లిని తండ్రిని సన్మానింపము. అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుసం తొలగదు. ఇది వాగ్దంతో కూడిన ఆజ్ఞలు మొదటిది. తండ్రులారా, మీ పిల్లల కోపం ప్రాపక ప్రభు యొక్క శిక్షణలో బోధనలో అన్ని పెంచుడి. ఇక్కడ పిల్లలారా, పిల్లలకి చెప్తున్నాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. పరలోకము నుండి వచ్చినటువంటి యేసు ప్రభు తన తండ్రికి విధేయత చూపించాడు, నేర్చుకున్నాడట. హెబ్రీ పత్రికలో ఎక్కడ నేర్చుకున్నాడు యేసు ప్రభు విధేయత? మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మన ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా నాకు విధేయత నేర్పి, నీ పట్ల నాకు భయం కలిగించు, భక్తి కలిగించు, నీ జ్ఞానం నాకు ఇవ్వు, నీ ఆలోచనే నాకు రావాలి, నీ జ్ఞానము నాకు కావాలి. నా పిల్లలకి నేను పంచిపెట్టాలి ఆ జ్ఞానాన్ని. బాలుడు నడవలసిన త్రోవను నేను వాళ్ళకి చూపించాలి. నాకే దారి సరిగా తెలియట్లేదు ఏమండి, అలా ప్రార్థన చేయాలి చిన్నపిల్లోళ్ళ. అవునా? అవును, పిల్లలు నా దగ్గర రానివ్వండి. ఇలాంటి మనస్సు కలిగిన వారిది పరలోక రాజ్యం. అంటే మన స్వభావం ఎలా అయిపోలే? కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, దూషించిన వారికి బదులు దూషించకుండా, తండ్రి మీరేం చేయించున్నారో అలా. కాబట్టి మనం ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు, విధేయులు, విధేయులు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అక్కడేమో తల్లి మరిచినా తండ్రి విడిచినా అంటున్నాడు, ఇక్కడ సన్మానించు అంటున్నాడు. నువ్వు సన్మానిస్తే నీకు దీవెనలు, ఆశీర్వాదాలు ఆ పరలోకపు తండ్రి నీకు ఇస్తాడు. వాళ్ళు వదిలిపెడతారంటే మరి వదిలిపెట్టరా? ప్రసంగిలో చెప్తున్నాడు, 12 ఏళ్ళలో మన్నైనది తిరిగి వెనుకటి వలె మన్నుకు దేవుడు తాను దయచేసిన ఆత్మ మరలా అక్కడికి వెళ్ళాలి. ఆయన పంపించాడు, ఆయన పంపించాడు నేను. అందుకని హెబ్రీ పత్రిక 11:15 రాస్తున్నాడు, వారు ఏ దేశం నుండి వచ్చినో వారు జ్ఞాపకం చేసుకున్నాడలా మరలా వెళ్ళుటకు వీలు. నువ్వు మర్చిపోతే ఇక్కడ ఇందులో పడిపోయి ఏమి తిందునా, ఏమి తాగుతున్నా, ఏమి ధరించుకుందునా అని కదా మర్చిపోతే. యేసు ప్రభు నమ్మానండి, మారుమనసు పొందానండి, బాప్తిసం పొందానండి, మందిరానికి క్రమంగా వెళ్తున్నానండి, దశంభాగాలు ఇస్తున్నానండి, ఆయన చెప్పిన తోటి నువ్వు చేసేది ఇంకోటి కదా. అలాగే ధనవంతుడు యవనస్తుడు చేంజ్ చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ప్రభువా నాకు అన్నీ సమయంగా ఉన్నాయి, నేను అన్ని కరెక్ట్గా చూసా తప్పకుండా చేస్తున్నాను అన్నాడు ధనవంతుడు. యవనస్తుడు కదా, బాగున్నాయి, డబ్బులు అవి బాగానే ఉన్నాయి, అయితే నీకు ఒక్కటే తక్కువ ఉందంటాడు కదా. ఏంటంటే నీ ఆస్తిని ఎవరు ఉన్నారయ్యా అని అంటుండు. ఎవరూ లేరు కాబట్టే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది దేవుడిచ్చి గిఫ్ట్ ఇది. మనం ఎన్ని చేసినా ప్రభువాని రక్తంలో కడుగున ఆయన నన్ను శుద్ధిపరచు, నేను దోషిని, నేను మోసగాడిని, నేను పాపిని, నాలో కొంచెమైనా నీతి లేదు అని ప్రభు దగ్గర మోకరించి మనం అడగాలి తప్ప, నేను పరిశుద్ధుని ప్రభువా త్వరలో తీసుకుంటున్నాను ప్రభువా అంటే అది కుదరని పని. పరిశుద్ధుడు లేడు, ప్రభువులో పరిశుద్ధుడు. మనం ప్రభువులో పరిశుద్ధుడు. ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నాడు కాబట్టి అంటే
ఆయన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి, మనం ప్రభువులో ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి, మన పాపాలన్నీ తీసేసాడు కాబట్టి మనము పరిశుద్ధులము. ఆయన జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నది అని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం మునిగావో, లేచిన వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం మనకి దేవుడు ఇచ్చాడు. ఆ వరాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలంటే రోజు దీన్ని చదవాలి. టైం లేదండి, ఉద్యోగం అండి, కష్టం అవుతుందండి అంటేలే దేవుడి కోసం కష్టపడవా? మన కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన, ఏమండి? అది జ్ఞాపకం చేసుకుంటారు ఎవరన్నా? జ్ఞాపకం చేసుకో. ప్రభు వాళ్ళు ఇచ్చినప్పుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం తీసుకోవటానికి కదా అని వాక్యాలు ఉన్నాయి. 1 కొరింథీ 11లో. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అది కదా. అదే చాలా మంది తప్పిపోతా ఉన్నారు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనము పెంచాలని దేవుని సన్నిధిలో మనము దేవునికి మొరపెట్టాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనము. ద్వితీయోపదేశకాండము 28:4 నుంచి 7. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, మందలు. అదండి, చూసారా? ఫస్ట్ అంటున్నాడు ఏమంటున్నాడు? నీ గర్భ ఫలము. చూసారండి, నీ గర్భఫలము నేను ఇచ్చాను. దాన్ని ఏం చేస్తాడంట? దీవిస్తాడు. ఏం చేస్తాడు? దీవిస్తాడు ఆయన. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. దేవునికి స్తోత్రం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. అదండి, దేవునికి స్తోత్రం. దేవుడు హతం చేస్తాడంటే నీ మీదకి ఎవడు వచ్చిన ఆయన పిల్లల జోలికి ఎవరైనా పోతే దేవుని యొక్క కనుగుడ్డు ముట్టుకున్నట్టు. దేవునికి స్తోత్రం. కన్నీలా ముట్టుకోగలమండి, వెంటనే రెప్ప ఏం చేస్తుంది? అంత ఇదనమాట కన్ను రెప్ప. కన్ను దేవుని కనుగుడ్డు రెప్ప అంటే మోసేనే ఏమన్నాడు? ఈ వెలుగు చూడలేవు, అటు తిరిగాడా అనేడా? చూసాడు అంతే. నీడ ఏంటనుకున్నారు? అందుకని ఎబ్రీ పత్రికలో దేవుడు దహించు అగ్ని నీలో మండిన నాడు, ఆ పరిశుద్ధాత్మ నీలో మండిన నాడు నువ్వు బైబిల్ చదువుతావు, ప్రార్థన చేస్తావు, అంటే అనేకుల కొరకు ప్రార్థన చేస్తావు, నీ విజ్ఞాపనలన్నీ ప్రభుకి సమర్పిస్తావు. దేవుడు నీకు జవాబు, అనుకూల సమయంలో నీకు జవాబు దేవుడు ఇస్తాడు, తగిన సమయంలో. ఇది మాత్రము సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట. మత్తయి రాసిన సువార్త 7:9. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా. సరేండి, ప్రభువు బోధ, దేవుని బోధ మత్తయి గారితో రాయించాడు. ఇక్కడ ఏమన్నా 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను, ఏ మనిషి అన్నా కానీ ఆయన పిల్లలమే కదా, ఆయన పిల్లలు మనం క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రేమలో. ఏ మనిషి అన్నా కానీ, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల ఆకలి అవుతుంది బాబు రొట్టె తీసుకురా అంటే ఇంకా మంచిది టేస్ట్ ఉన్నది తెస్తాడు తండ్రి, అవునా? అంతేగాని ఏమిస్తాడు? రాయి తెచ్చిస్తాడా? సైతాన్ గడు ఏం తెచ్చేడు యేసు ప్రభుకి? ఆకలిగా ఉన్నావు దైవ కుమారుడా, ఎంత ధైర్యం అయ్యాడికి సైతాన్ గడికి.
ఎంత ధైర్యం! అవునా? పరలోకం నుంచి వచ్చిన దైవ కుమారుడు, దేవుని కుమారుడు, సర్వాధికారి అయిన దేవుడు ఈ లోక కళ్యాణం కోసం ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు కొండ మీద చూస్తుంటే సైతాన్ గాడు ఇదే సమయం చాలా వీక్గా ఉన్నాడు. ఈయన మనం జయించేసి అనుకున్నాడు. అంత పవర్ ఉందన్నాడికి తెలియదు. రాళ్ళను తెచ్చి రొట్టెలుగా చేసుకుని ఆకలిగా ఉన్నావు నువ్వు భోజనం అన్నాడు. అంటే ఏమన్నా చూసారు అక్కడ? చదవడానికి టైం లేదు. ఆఖరికి ఏమైంది? సైతాన్ గాడు దేవుని లేఖనాల్లో రాయబడి ఉన్నది, నోరు మూసుకుని వెళ్ళిపో. రాయబడి ఉన్నది, ఇందులో రాయబడింది సత్యము. దీనికి భయపడాలి, ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. ఆ వాక్యం ఎప్పుడైతే నోటంట మనం మాట్లాడేమో ఆ పవర్ ఎదురికి వెళ్ళిపోతుంది వాడిలోకి. చేపను అడిగిన పామునిచ్చిన చేపలు చాలా ఇష్టం. రకరకాల చేపలు కదా, రకరకాల చేపలు. ఎన్ని రకాల పిల్లలు. నేనైతే కాకినాడ దగ్గరే కదా, కాకినాడలోని సముద్రం. ఒక శనివారం తప్ప ప్రతిరోజు చేప భోజనమే నాకు. తెలిసిందండి. 1975 ఫిబ్రవరి 16వ తేదీని వివాహం జరిగిన తర్వాత చేపలు బంద్ అయింది. అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ నేను మెల్లగా అమ్మగారు వంటలు బాగానే ఉన్నాయి, వంకాయ కూర, పేరుకాయ అన్నీ వండుతుంటే సేమ్ అలాగే ఉండేయమ్మా. నాకు రాదు మరి, టీ పెట్టుకోవడం రాదు, అన్నం ఉడికిన తర్వాత వార్చుకోవడం రాదు, కుక్కర్ పెడతాం రాదు, ఏమీ రాదు. మరి అవి లేకపోతే నేను ఒక్క నిమిషం ఖాళీ. అమ్మాయి ఇక్కడ, బాబు అక్కడ, ప్రసాద్ గారు అమ్మాయిని పంపారు. వీళ్ళిద్దరిని ఎవరు చూస్తారు? దేవునికి స్తోత్రం. ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. ప్రభు ప్రభు కదా. మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి. వీడు తాగుపోతైనా సరే తండ్రి ఏం చేస్తాడు? పిల్లలకు వచ్చేటప్పుడు చెత్తాడా? వాళ్ళకి ఇష్టమైనది చెత్తాడా? వీడు మందు కొట్టినా పేకాడినా. అవునా కదా? చూశాను నేను అటువంటి సన్నివేశాలు. ఏ చిరతన్ గారి సంఘంలో భార్యలు అంగలారుతుంటే, సాక్ష్యం చెప్తుంటే, ఏమంటే బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, ఈసీఎల్ ఎంప్లాయీస్, హెచ్ఎంటీ ఎంప్లాయీస్ ఏమొచ్చిందో వాళ్ళకి రోగం. పేర్లు గొప్పగా ఉన్నాయి బైబిల్లో పేర్లు. ఇంటర్వ్యూలు అంతా ఎలా ఉన్నారు? ఇదేంటి ఇందులోకి వస్తానని నేను అనుకున్నాను. మళ్ళీ చూసారండి. అందుకే మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది అన్య జనుల ముందు అన్నాడా? అత్తే సువార్తలు రాశాడు. దేవునికి స్తోత్రం. మీరు చెడ్డవారేండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చాలు. ప్రవక్తల ఉపదేశం అంట. ఉపదేశము ప్రవక్తలు ఉపదేశించిన, శిష్యులు ఉపదేశించిన, మనం ఉపదేశించిన దేవుని మాటే. అది మర్చిపోవద్దు. ఇది దేవుని మాట. యోహాను సువార్త 14:24లో ఇది దేవుని మాట. తర్వాత 13వ చదువమ్మా. ఇందుకు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పు, ఆ దారి దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అంట. విశాల మార్గంలో పోయేటోళ్ళు అనేకులు అంటున్నాడు. జీవులకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. చూడండి, యేసు ప్రభు ఇరుకు మార్గం. దాంట్లో పోవడానికి పోరాడతారట. కానీ ఈ సాతాను గారు పోనేవాడు. వీడు పట్టేస్తాడు ఏదో రకంగా. చూడండి, విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేకులు అంట కదా. అవునా కదా? తిరుపతి లక్షలు కోట్లు ఏమీ లేకుండా ఇంటికి వెళ్తారండి. నడు గోయిందా అక్కడ పోయినోడుగా మేము అక్కడికే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఇవ్వడమా దసరాకి బ్రహ్మోత్సవాలకి వారం రోజులు లీవ్ పెట్టి బిహెచ్ఎల్లో తిరుపతి ఎక్స్ప్రెస్ మీటర్ కేజీ వెంకటాద్రి ఇందులోకి వస్తే ఏమయ్యా బాబు ఈ దెయ్యం పట్టినట్టుందా? దేవుడని దెయ్యం పట్టింది. ఒక మాట 2 మాటల
అందుకనే ప్రభు చెప్తాడు, మీ సహనము సకల జనులకు తెలియబడినది. ప్రభు సమీపంలో ఉన్నాడు, ఏమన్నా అనుకోని పర్వాలేదు. అందుకే నా నామం నిమిత్తము మీరు హింసించబడి దూషించబడి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి అన్నాడు మత్తయి సువార్త 5లో. ఎక్కడ ఏముందో గుర్తొస్తే నేను ఆ దారిలో నడవగల వచ్చేదాకా, భార్య తిట్టినా భర్త తిట్టినా, వాళ్ళు దూషించినా, వీళ్ళు వెళ్ళిపోమన్నా, వాళ్ళు ఉండమన్నా, ఇద్దరు కాదన్నా ఇది కాదన్నా, ప్రభు ఉంటే చాలు, ఆయనలో జీవిస్తే చాలు. దేవుడికి స్తోత్రం. అయిపోయింది టైం. సామెతలు 14:1 ముగించేస్తాను. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏమండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. కొరింథీ పత్రికలో చెప్తాడు పౌలు, మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఇల్లు, మనమే. ఆ ఇల్లు ఆయన కట్టుకున్నాడు నేల మట్టితో. నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. ప్రభువా నాకు ఇల్లు కట్టి అంటే నువ్వు కట్టుకోవాలి, కష్టపడాలి, సంపాదించాలి, కట్టుకోవాలి. అయినా కొన్ని రోజులే. మన నిలవరమైన పట్టణం పరలోకం ఉన్నదని మీరు ఎరుగుతురు అంటున్నాడు కదా. అవును, మన పట్టణం అక్కడ. ఆ పట్టణాన్ని బంగారు వీధులు, ఆ పట్టణాన్ని దేవుడు సిద్ధపడుతున్నాడు. కాబట్టి జ్ఞానవంతురాలు మన ఇల్లు, ఫ్యామిలీ చిన్నాభిన్నం అవుతుందంటే, పిల్లలు చిన్నాభిన్నం అవుతున్నాడంటే కారణం ఏంటంటే స్త్రీయే కారణం అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలు తన కట్టును, మూడురాలు తన చేతులు తన ఇల్లు తన చేతులతో ఓడబెట్టుకున్నది. అంటే ఆయన మాట అంటాడు వచ్చి, ఈమె లేచిపోతాడు, లేకపోతే వెళ్ళిపోతానంట, లేకపోతే పెట్టి పట్టిపోతానంట. లేదా క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉన్నారండి బాబు, లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. టీవీలో చూపిస్తూ ఉంటాడు, అవి చూస్తుంటే మనకు ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఏంటి ఇలాగున్నారు. మళ్ళీ బైబిల్ మీద అంటారు ప్రమాణాలు. అవును కదా, లోకం చాలా డేంజర్. ఆ వైపు మనము చూడకూడదు. ఇంకొక మాట 19:16 సామెతలు. ఆజ్ఞను గైకొని వాడు తను కాపాడుకొని వాడు. ఆజ్ఞ, ఏ ఆజ్ఞ? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనకు తెలిసి ఉండాలి, బైబిల్ అంతా తెలిసి ఉండాలి. తన ప్రవర్తన కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు. అంతే. చావడం అంటే అప్పుడు చచ్చిపోతాడు, అటాక్ అయిపోతానా? అటాక్ కాదు, చచ్చినోడితో సమానం. ప్రకటన 3:2. జీవించుతున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు ఇక్కడి నుంచి అక్కడ పోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. సామెతల్లోంచి ప్రకటనలోకి బోధిస్తున్నాడు. అక్కడ ఆజ్ఞను గైకొనివాడు తనను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. సామెతల గ్రంథం 13:1. సామెతలు 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడట. అపాసకుడు గద్దింపునకు లోబడు. అదండి, తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడో జ్ఞానం అట. ఈరోజు శిక్షిస్తాం, రేపు పొద్దున్నాడు భవిష్యత్తుకి బాగుంటుంది. అలా అని చెప్పి గుడ్డు కొట్టినట్టు కొట్టమనా కాదు, భయపెట్టాలి. పిల్లలు భయపడతారు కదా, ఏ విధంగా భయపడతాడు అనేది మనం తెలుసుకోవాలి. 24వ వచనం అందులోనే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చూసారండి, ఇది ఇంకా బాగుంది. ఏమండి, ఎంత రోగ తీసుకోడు మా నాన్నగారు. ఎక్కాలి రాకపోతే, మధ్యలో అడిగితే చెప్పకపోతే. ఏమండి, స్కూల్లో కూడా అంతే, మధ్యలో అడుగుతారు ఎక్కాలి. అప్పట్లో మధ్యలో లేదు, చివరి లేదు, బెత్తాలు లేవు, గిత్తాలు లేవు. ఈ లోకం తీసి పారేసింది ఆయన్ని. అవునా? నాశనానికి కారణం అదేరా నాయన. ఇదేంటండి, స్కూల్లో కూడా కొట్టకపోతే పోతాడు. ఏడపోతాడు ఇప్పుడు. పాస్టర్ అంట ఇంత గడ్డాలు పెంచుకుని చర్చికి రాడంట. సిగ్గు లేదో పాస్టర్కి? ఆల్విన్ కాలనీలో బిహెచ్ఎల్లో 2 కొడుకులు అంట, ఒకడు ఉండడు అక్కడ. ఇదేంటి నాయన సేవ అంటే సేవ.
సంవత్సరాల క్రితం అమ్ముకెళ్ళిపోయి, అవునే కదా? ఎంతమంది లేరు సేవకుల పిల్లలు అలాగా? కారకులు ఎవరు? నువ్వేగా. చెప్తావు మరి ఇతరులకు బోధించే నీకు నీవు బోధించుకోవంట. చాలు. వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. చూసారండి, శిక్షించేవాడికి శత్రువు కాదు నువ్వు. ఉందా లేదా? నా సొంతంగా చెప్తున్నానా, లేకపోతే ఎవరి మీద కోపంతో చెప్తున్నానా? కాదు, ప్రభువు చెప్పింది చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. 22:15 సామెతలు. 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. చూసారండి, స్వాభావికంగా పుడుతుంది. అది ఆదాములో ఉన్నది. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. చూసారండి, శిక్షాదండము. అర్థమవుతుందా? శిక్షాదండం అంటే ఏంటో? బాలుడు నడవలసిన శిక్ష కదా, త్రోవ వాడికి నేర్పమంటే స్వాభావికంగా వచ్చేసింది. దాన్ని ఎవరు చేయాలి? తల్లిదండ్రులు శిక్ష ద్వారా సరైపోద్ది అంతే అని చెప్పాడుగా. అవుతుందండి. అవదండి అంటే అవదని నువ్వెవరో చెప్పడానికి. ఓపికతో చేయాలి, ఎదురు చూడాలి. 22:15, 23:11 సామెతలు. వారి విమోచకుడు భగవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడును. ఉపదేశం మీద మనస్సు నుంచును, తెలివిగల మాటలను చెవియొగ్గుము. చూసారండి, నీ బాలురును శిక్షించుట మానుకొనుము. బెత్తముతో వాణ్ణి కొట్టినేడలా వాడు చావకుండును. బెత్తంతో వాణ్ణి కొట్టినేడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. చూసారండి, పాతాళానికి పోకుండా, పోకుండా, నరకానికి పోకుండా. 13వ వచనం వరకు చదివారా? 14. చాలు. దేవుడికి స్తోత్రం. ఎన్నో ఉపదేశాలు ఒకటా రెండండి ఆయన చెప్పినవి. ఈ రకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నువ్వు చేసినట్లయితే ఆఖరిగా ఒక రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. అవన్నీ నువ్వు ఫాలో అయినట్లయితే దేవుణ్ణి గణపరిచిన వాడు అవుతావు. 2వ అధ్యాయము 30వ వచనము ఆఖరి మాట. ఆఖరి మాట. నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, దేవుని వాక్కు ఏంటంటే అది కావాలి మనకి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారము పొందుదురు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి ఆ బహుమానము బాగుపడాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి వాక్య ప్రకారం మన వాళ్ళనే పెంచాలని దేవుడు ఈ యొక్క సాయంకాలంలో మనతో, నాతో, మీతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన మా తండ్రిని, పరలోకమున్న మా పరలోక తండ్రిని వందనాలు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రభా, మరి సాయంకాల సమయంలో తండ్రి కుమారుడు యువన అభిషేకిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. తల్లిదండ్రులుగా ప్రసాద్ గారిని, పద్మను ప్రభా, చిత్రాక్షతిని ప్రథమ ఫలము తండ్రి ఇచ్చావు. మొట్టమొదటిగా గర్భఫలము, రెండవదిగా ప్రభా యువన అభిషేకం ఇచ్చావు. అందును బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం బాబు. వందనాలయ్యా. నాయనా, కుమారులు ఇద్దరు కూడా ప్రభా యెహోవా ఇచ్చు స్వాస్థ్యమన్నాం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాం. 2 బహుమానాలు ఇచ్చిన వారిని ప్రభా ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా నాయన వారిని దారిలో పెట్టాలి అనేది మీ వాక్యం ద్వారా మాట్లాడారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుడికి గడిచిన 3 సంవత్సరాలు కృపా క్షేమంతో కుమారుని కాచి కాపాడి క్షేమంగా ఉంచారు, ఆరోగ్యంగా ఉంచారు, విశ్వాసంలో ఉంచారు. నాయన మీరు అభిషేకించారు తండ్రి. కుమారుడికి నూతన బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. ఈ 3 సంవత్సరాలు కూడా ప్రభా మరి చంటి బాబు పట్ల
దేవుని అభిషేక్ పట్ల మీరు చేసిన అనేక మేళ్ళని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలయ్యా, వందనాలయ్యా. మరొక నూతన సంవత్సరం కుమారుడికి దయాకిరీటంగా మీరు ఇచ్చారని నమ్ముతున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దయాకిరీటంగా ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఈ రాబో సంవత్సరం అంతా కృపాక్షేమంతో తండ్రి చంటి బాబుని అభిషేకించమని, ఆశీర్వదించమని, మీ దక్షిణ హస్తంతో ముట్టమని, మీ శిలువ రక్తం అరికాల నుండి నడిగేంత వరకు ప్రోక్షించమని, ఆయన వాడు విజయందు, బుద్ధి ఎందు, జ్ఞానమునందు, పెద్దల దయందు, తల్లిదండ్రుల దయందు, దేవుని దయందు దినదినము వర్తిల్లే కృప దయచేయమని సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు రాక ఆలస్యమైతే మరొకసారి ఎల్లప్పుడూ బిడ్డలు మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచే భాగ్యం దయచేయమని, ఎల్లప్పుడూ ఈ గృహంలో మీ వాక్యపోయిన వెలుగు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మీ పాదాలు బట్టి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మీ దాచుడు తండ్రి అభిదబ్బి వచ్చిన దగ్గర నుంచి ప్రభా జాబులో మీరు తోడుగా నడిపించారు. నేను ఇచ్చిన జాబులు బట్టి వందనాలు, భార్యను బట్టి వందనాలు, గర్భఫలాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయడానికి మీ కృపను గ్రహించండి. అధికారులకు లోబడే మనసు దయచేయండి. వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు, స్తోత్రం. వందనాలయ్యా, వందనాలయ్యా. మీరు చేసిన మేలులు అన్ని కాదు ప్రభా, మీరు చేసిన మేళ్ళు అన్నిటి కొరకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి కొడుకుని మేము సూచించే భాగంగా అయితే యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి.